ఏదేమైనా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మద క్యారెక్టర్ మాత్రం హైలైట్ అంతే. ఏ సీన్ చేసినా కూడా తనకు ఫుల్ మార్క్స్ పడేట్టు చేస్తుంది. ఇక రొమాంటిక్ సీన్లొస్తే మాత్రం చించ అవతల పారేస్తుంది. ఈ సీన్లలో నర్మద ఇస్తుందయ్యా ఎక్స్ప్రెషన్స్, అబ్బో చెప్పడం కాదు, ఓసారి చూసేయండి. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టుగా మారింది నర్మద పరిస్థితి. శ్రీవల్లి భాగవతాన్ని బయట పెడతా పొడుస్తా పీకుతానంటూ బయలుదేరి చివరికి బొక్కబోర్లా పడింది. తాను నిజం చెప్పకపోగా ప్రేమ నోరు కూడా నొక్కేయడంతో విపరీతంగా హర్ట్ అయిపోయింది ప్రేమ. నువ్వు నచ్చలేదు, నువ్వు చేసిన పని నచ్చలేదు, అసలు నువ్వు నాతో మాట్లాడొద్దు అని ప్రేమ నర్మదను దూరం పెట్టేయడాన్ని గత ఎపిసోడ్లో చూశాం. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో నువ్వు నాతో మాట్లాడొద్దు అని ప్రేమ అనేసరికి నర్మద, ఏమన్నావ్? నేను నీకు నచ్చడం లేదా? నాతో మాట్లాడకూడదా అని అడుగుతుంది. అవును, మాట్లాడొద్దు ప్లీజ్ అనంటుంది ప్రేమ. దాంతో నర్మద కన్నీళ్లు పెట్టుకుంటుంది. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ సీన్ అయితే భలే ఎమోషనల్ గా ఉంటుంది. ఎప్పుడూ పాలు నీళ్లలా ఉండే వీళ్లు విరిగిపోయిన పాలలా అయ్యారు. వర్షంలో తడిసి ముద్దయి వచ్చిన నర్మదను, ఏంటి మేడం వచ్చారా, రండి రండి అనంటాడు సాగర్. ఏంటి వెటకారం బాగా ఎక్కువైనట్టుంది అనంటుంది నర్మద. ఇది వెటకారం కాదులే, ఒంటరితనం అనంటాడు సాగర్. ఎందుకో అని నర్మద అనేసరికి, నీకు మొగుడనేవాడున్నాడు, వాడికి ముద్దు ముచ్చట్టు తీర్చాలి, ఏకాంత వేళలో కాస్త సేవ చెయ్యాలని ఉందా? ఎంతసేపు ఇల్లు ఇంటి విషయాలు ఉద్యోగం, నీ తోడికోడళ్లు తప్పితే నా గురించి పట్టించుకుంటున్నావా? నాతో మనస్ఫూర్తిగా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? విరహంతో కాలిపోతున్నాను, అదన్నా తెలుసా అంటూ పచ్చిగా సిగ్గు విడిచి చెప్తాడు సాగర్. అందుకు నర్మద, ఎక్కువైంది, బాగా ఎక్కువైంది, ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది అని చెప్పిన నర్మద తన తడితడి అందాలను సాగర్ ముందుంచి తల తుడుచుకుంటూ ఉంటుంది. ఇక మనోడు ఆగుతాడా? ఏంటి బంగారం, వర్షంలో తడిచొచ్చావా? నాకు చెప్పలేదే, ఉండు ఉండు అంటూ నర్మద నడుం పట్టుకుంటాడు. జుట్టు ఆరాలంటే నడుం పట్టుకోవడమేంటో మరి సాగర్కే తెలియాలి సుమి. ఏయ్, టచ్ చేశావంటే చేతులు విరగ్గొడతా అని అంటుంది నర్మద. ఎలా విరగ్గొడతావో చూస్తాను అంటూ తలుపులు బిగిస్తాడు సాగర్. బయట వర్షం, ఎదురుగా అందమైన పెళ్లాం కనిపించేసరికి తెగ మెలికలు తిరుగుతూ ఉంటాడు సాగర్. బంగారం, వర్షంలో తడిచిపోయావు కదా, ఎక్కువ చలేస్తుంది, అందుకని ఓ పని చేద్దామా? నేను చీర కడతాను, తీసేయ్ అంటూ చెంగు పట్టుకు లాగుతాడు సాగర్. ఇక చీర కుచ్చిళ్లు సాగర్ బలంగా లాగడంతో నర్మదకు ఒళ్లు జివ్వుమంటుంది. దాంతో ఇద్దరూ కలిసి వర్షంలో మంచి రొమాంటిక్ సాంగ్ వేసుకుంటారు. ఇక సరిగ్గా ఎద నుంచి పైట జరిపే టైంకి సాగర్ ని తోసేసి వెళ్లబోతుంటుంది నర్మద. అయితే సాగర్ వదులుతాడా? గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతాడు. ఆమె వచ్చి అతని గుండెపై వాలుతుంది. దాంతో అడుగు సవ్వడేదో తరుముతుంది నన్ను, ఎందుకింత గుబులు అంటూ సాంగ్ ని కంటిన్యూ చేస్తారు నర్మద సాగర్. మనోడు మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాడు, కానీ రొమాంటిక్ సాంగులు చేసి చేసి ఎక్స్పీరియన్స్ బాగానే వచ్చింది. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో నర్మద తోపు, కానీ ఆమెతో బాగానే పోటీ పడ్డాడు సాగర్. ఇంకేముంది, మెల్లగా లైట్లు ఆరిపోతాయి, సూర్యుడు ఉదయిస్తాడు. ఏం జరిగిందో ఊహించుకోవడమే మరి. ఇక చెంబుగాడిగా మారిన తిరుపతి కంట పడతాడు ఇడ్లీగాడు. గట్టి చట్నీ గట్టి చట్నీ అని ఇడ్లీగాడు అరుస్తూ ఉంటే ఆ పిలుపు విని వెళతాడు తిరుపతి. రండి బాబు రండి, నీకే ఇడ్లీ కావాలి అని ఇడ్లీ అనడంతో ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అంటూ అటు తిరిగేసరికి ఎదురుగా ఇడ్లీగాడు కనిపిస్తాడు. ఓ మై ఇడ్లీనో, ఇడ్లీ అన్నయ్య నువ్వా అనంటాడు తిరుపతి. దాంతో ఇడ్లీగాడు ప్లేట్ తిప్పేస్తాడు. ఆశ్చర్యమా ఆనందమా అని అడుగుతాడు తిరుపతి. వడలిడ్లీలు ఇడ్లీలు వడలైనట్టుగా మా ఆస్తులన్నీ పోయాయి కదా, అందుకే ఈ వ్యాపారంలోకి లెగ్గెట్టేశా అనంటాడు. దాంతో తిరుపతి, ఎప్పుడు ఇడ్లీ చట్నీ అనేవాడివి, తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు, అందుకే నీ బతుకు ఇడ్లీ అయింది అంటూ ఇడ్లీ లాగించేస్తాడు. రా తమ్ముడు కూర్చో, రెండిటికీ ఒకే చెయ్యి ఏం వాడతావులే కాని నేను తినిపిస్తా అంటూ ఇడ్లీ పెడతాడు ఇడ్లీగాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ వీళ్ల ఇడ్లీలో నా చట్నీ అన్నట్టుగా సాగిపోయింది.